ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विसे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనం శిల ప్రభుపాద లీలామృత్ కంటిన్యూ చేద్దాము. సో మనం చూసాం ప్రభుపాద వారు ఢిల్లీ నుంచి భక్తులందరినీ తీసుకొని బృందావనంకి వెళ్ళారు. బృందావనంలో బృందావన్ వాసులు, మేయర్, మున్సిపాలిటీ చైర్మన్, అక్కడ ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా శిల ప్రభుపాద వారికి ఎంతో మంచి ఆదర సత్కారం చేసి ప్రశంసించారు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ప్రభుపాద వారు ఆలోచించారు, ఇలా ఇక్కడ పరిక్రమ కూడా చేద్దాం భక్తులతో కలిసి, భక్తులందరికీ కూడా కృష్ణుడి లీలాస్థలి చూపిద్దాము. అలాగే దాంతో పాటు మన ఇస్కాన్ భక్తులందరి కోసం కూడా మనం ఇక్కడ సెంటర్ మందిరం ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ముందు ల్యాండ్ కావాలి. సో ల్యాండ్ కూడా దొరుకుతుందేమో అని ఇప్పుడు ప్రభుపాద వారి యొక్క ఆలోచన అన్నమాట. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము. సో ప్రభుపాద వారు అక్కడ బృందావనంలో వాళ్ళు అరేంజ్ చేసిన సభలో ప్రభుపాద వారు తన లెక్చర్ ఇచ్చారు. దాని తర్వాత ఫైనల్లీ ఆ లెక్చర్ ఎండింగ్ లో ఈ విషయం చెప్పేశారు ప్రభుపాద వారు. నేను ఇక్కడ బృందావనంలో ఒక ఇస్కాన్ మందిరాన్ని స్థాపించాలనుకుంటున్నాను. దాని కొరకు నాకు కొంచెం ల్యాండ్ కావాలి, భూమి కావాలి. సో అలా అడిగినప్పుడు ఆ లెక్చర్ తర్వాత ఒక మిస్టర్ ఎస్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక మోటార్ పార్ట్స్ సేల్స్ మెన్ అనమాట. ఆయన బృందావన వాసి, బ్రజవాసి. ఆయన ప్రభుపాద దగ్గరికి వచ్చేసి నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, మేము ఆ యొక్క భూమిని ఏదైనా మంచి భగవంతుడి కార్యాని కోసం వినియోగించడం కోసమే దాన్ని ఉంచాము. సో అలా నేను అది మీకు ఇస్తాను అని ఆఫర్ చేశారు. అది ప్రభుపాద వారు విని ఒక చిరునవ్వు నవ్వి, నేను ఇప్పుడే బృందావనంలోకి ప్రవేశించాను, అప్పుడే కృష్ణుడు నాకు ఇస్కాన్ మందిరం స్థాపించడానికి నాకు ఒక భూమిని ఇస్తున్నాడు.
అని ప్రభుపాల్ వారు వెంటనే మిస్టర్ ఎస్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అతను ఇలా కృష్ణుడి సేవ కోసం అనేసి ల్యాండ్ ఇస్తున్నాడు అనేసి. ఆయన చెప్పారు, ఇలా మీరు చేసే ఈ దానం, ఈ యొక్క భూమిని దానం చేస్తున్నారు కదా మా యొక్క ఇస్కాన్ మూమెంట్ కి, దీని ద్వారా మా ప్రచారం ఇంకా బాగా పెరుగుతుంది, దాని ద్వారా మీకు కూడా ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది ఈ సేవ చేసినందుకు అని చెప్తారు. సో ప్రభుపాల్ గారు చూశారు, ఇప్పుడైతే అందరూ బృందావనంలో ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. కానీ లోపల 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 కొంతమందికి బృందావనంలో ముఖ్యంగా ఈ క్యాస్ట్ గోస్వామిస్ అంటే మనం చూద్దాము ఎవరనేది. వీళ్ళేంటంటే జాతి గోసాయి అంటారు. సో వీళ్ళు ముఖ్యమైన మందిరాలు ఏవైతే బృందావనంలో ఉన్నాయో, గోస్వామి మందిరాలు, పురాతనమైన మందిరాలు, వాటిని వీరే చూసుకుంటున్నారు అన్నమాట. అక్కడ పూజ ఆరాధన అంతా కూడా, పరిచాలన అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళల్లో లోపల మాత్రం ఎక్కడో ఇంకా ప్రభుపాల్ వారి పట్ల ఒక రకమైన సందేహము, సంశయము ఉందన్నమాట. వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా ప్రభుపాల్ వారిని అభినందించలేకపోతున్నారు, ప్రశంసించలేకపోతున్నారు. ఎందుకనేది మనం తర్వాత చూద్దామంట. సో ప్రభుపాల్ వారు ఈ విషయాన్ని గమనించారనమాట. పైనుంచి అయితే అందరూ బాగానే ప్రశంసిస్తున్నారు, కానీ కొంతమంది లోపల మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది నన్ను స్వీకరించడానికి. ముఖ్యంగా నేను ఇక్కడ విదేశీ శిష్యులతో వచ్చాను, వాళ్ళు నార్మల్ విదేశీయులు కాదు, ఇప్పుడు వాళ్ళు భక్తులు అయిపోయారు. కాబట్టి ఇలా విదేశీ వైష్ణవులని ఇలా స్వీకరించడం ఇక్కడ కొంతమంది బృందావన వాసులైన బ్రాహ్మణ సన్యాసి పూజారులకు కొంచెం కష్టం కలగవచ్చు అనే విషయాన్ని ప్రభుపాల్ గారు గమనించారు. ఎందుకు అంటే మన ఇక్కడ భారతీయ సమాజంలో ఏంటంటే ఎవరు బ్రాహ్మణులు అవ్వగలరు అంటే, సమాజంలో ఇలా ఉంది మానసికత, ఒక బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు అవ్వగలడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది జనాల మధ్యలో. అందుకనే ప్రభుపాల్ గారు గమనించారు, ఇలా నేను విదేశీయుల్ని, వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని చేసేసాను కాబట్టి వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ ఎక్కడో ఉంటుంది, లోపల ఇబ్బంది కలుగుతుంది. ఏం అనట్లేదు కానీ, ఎందుకంటే ఇప్పుడు విజయవంతంగా నేను మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసుకుని వచ్చాను కాబట్టి ప్రశంసిస్తున్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళని స్వీకరించడానికి వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫైనల్లీ ప్రభుపాల్ వారు కాకపోతే తన గురు మహారాజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎలా ప్రచారం చేస్తారో ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎవరికైనా సరే, వారు ఏ జాతి, ఏ వర్ణము, స్త్రీయా పురుషుడా ఏమీ చూడకుండా అందరికీ కూడా భక్తిని ప్రసాదించారు. ఇలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు 1932లో ఒకసారి 1000 మంది అనుచరులను తీసుకొని బృందావన పరిక్రమ చేశారు. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు ఆయన విదేశీయులకి దీక్ష ఇవ్వలేదు, కానీ భారతీయులలోనే బ్రాహ్మణులు కానీ వేరే కులం వాళ్ళైనా కానీ అందరికీ కూడా ఆయన దీక్ష ఇచ్చాడు. వైష్ణవులనే చేసేసాడు, బ్రాహ్మణులుగా చేసేసాడు, పూజారులుగా చేసేసాడు మందిరాల్లో. సో అందుకనే కొంతమంది జాతి బ్రాహ్మణులు అంటే ఇలాంటి మానసికత ఉన్నారు. ఏం మానసికత? మా కులంలో, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళే బ్రాహ్మణులు, లేకపోతే వేరే వాళ్ళు బ్రాహ్మణులు అవ్వలేరు. అలాంటి చేతన మానసికతో ఉన్న కొంతమంది జాతి బ్రాహ్మణులు చాలా గర్వపడతారు అన్నమాట. మేం బ్రాహ్మణులం అనే గర్వంతో, అహంకారంతో జీవించే బ్రాహ్మణ కులం మాది గొప్ప కులం అనే ఒక అహంకారంతో జీవించే బ్రాహ్మణులు ఏంటంటే, ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా తన అనుచరులందరినీ తీసుకుని బృందావన పరిక్రమకు వచ్చారో, ఈ జాతి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళందరికీ కూడా నచ్చలేదు. అరే ఏంటి తను ఇలా ప్రచారం చేసేసి అందరినీ బ్రాహ్మణులుగా చేసేస్తే మేమేమైపోవాలి, మా విలువేమైపోవాలి, మాకు ఇది మాదే ఒక హక్కుగా ఉన్న మా హక్కు ఏమైపోవాలి అనేసి వాళ్ళ ఒక ప్రతిష్టకి ఆయన దెబ్బతీస్తున్నాడనే ఒక భావనతో వాళ్ళు ఏం చేస్తారు, మేము చూపిస్తాం మేమేంటో అనేసి ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన అనుచరులతో అలా బృందావన పరిక్రమకు వచ్చినప్పుడు ఆయన్ని మందిరం లోపలికి రానియకుండా వాళ్ళు మందిరాలు మూసేశారు. వాళ్ళు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన అనుచరుల్ని, పరిక్రమలో మనం మందిరం దర్శించుకుంటూ వెళ్తాం కదా, అలా మందిరం దగ్గరికి లోపలికి వెళ్ళనివ్వకుండా మూసేశారు, దారి ఎంట్రీ బంద్ చేసేసారు అన్నమాట మందిరంలోకి. సో ఇంకా ఏం చేశారంటే,
అలా దారిలో వెళ్తుంటే రాళ్ళు విసిరారు. ఇంకా కొంతమంది బృందావనంలో షాప్ కీపర్స్ ఏంటంటే వాళ్ళు ఆయనకేమి అంటే వాళ్ళకి బాయ్కాట్ చేసేసారు వాళ్ళు. సో అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఆయన సమయంలో ఇలా బృందావనంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందరికీ ప్రచారం సమానంగా అందరినీ ప్రచారం చేస్తుంది. సో కాకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అక్కడ బృందావనంలో ఉన్న బ్రాహ్మణుల్ని కలిసి వాళ్ళకి కూడా శాస్త్రాలను అనుసారంగా ఎలా మనము ఒక ఆత్మ అనే దానికి ఇలా బ్రాహ్మణ క్షత్రియ అనే ఉపాధులు ఉండవు. ఈ ఉపాధుల నుంచి ఎవరైతే ముక్తులైపోతారే సర్వోపాధి వినిర్ముక్తం వారే వైష్ణవులుగా అనబడతారు. వాళ్ళని వైష్ణవులు అంటారు. కాబట్టి అలాంటి వైష్ణవులు ఈ బ్రాహ్మణుల నుంచి కూడా పైన ఉన్నవాళ్ళు, వాళ్ళ ఒక స్థరం కనుక వాళ్ళని బ్రాహ్మణులుగా స్వీకరించడం, వైష్ణవుల్ని బ్రాహ్మణులుగా స్వీకరించడంలో ఎటువంటి సందేహం లేదు. శాస్త్రాల ప్రకారం ఆయన రుజువు చేసి చూపించాడు. ఇంకా వాళ్ళు బ్రాహ్మణులు కొంతమంది అలా ఇప్పుడు నోరు మూసుకుపోయింది వాళ్ళది, కానీ అయినా లోపల నుంచి మాత్రం ఇంకా వాళ్ళు వ్యతిరేక భావనతో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు శాస్త్రంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు, అయినా కానీ లోపల నుంచి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అలా ఉండిపోయారనమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు తెలుసు ఇలాంటిది ఇక్కడ ఉంటుంది అని తెలుసు, ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలుసు. అందుకని ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని అనుసరిస్తూ ఆయన ఈ విధంగా ఆయన కూడా ఇలా గోస్వామి అనే టైటిల్ ని ఓన్లీ ఆ గోస్వామి అంటే ఆ బ్రాహ్మణుల కులంలో పుట్టిన వారే వాడొచ్చు అనే దాన్ని ప్రభుపాల్ వారు ఖండించేసి ఎవరు గోస్వామి అంటే ఎవరైతే వాళ్ళ ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలిగారో వారు గోస్వామి. అలాంటి వారు ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ గోస్వామి పరివారంలో పుట్టినా సరే, గోస్వామి పరివారంలో పుట్టకపోయినా సరే వాళ్ళని మనం గోస్వామిగా స్వీకరించాలి. మనకి షడ్గోస్వామిలు మెయిన్ ఫస్ట్ బృందావనంలో ముఖ్యమైన గోస్వామిలు శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రూప గోస్వామి, శ్రీ రఘునాథ్ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల్ భట్ట గోస్వామి, ఇంకా శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి. వీళ్ళందరూ కూడా వైరాగ్యం తీసేసుకున్నారు, సన్యాసులు అయిపోయారు. కాబట్టి వీళ్ళకు పరివారము, తర్వాత సంతానము, వంశం అనేది ఏం లేదు. కాబట్టి వీళ్ళు 500 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే బృందావనాన్ని వాళ్ళే మొత్తం పునరుద్ధరించారు, బృందావనంలో కృష్ణుడి యొక్క లీలాస్థలిలన్నిటినీ పునరుద్ధరించింది వీళ్ళే, మన షడ్గోస్వాములు. చైతన్య మహాప్రభువుల యొక్క ఆదేశం మేరకు వాళ్ళు బృందావనంలో పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. కానీ ఈ మందిరాల్లో పూజారి సేవ కోసం వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైతే గృహస్థ శిష్యులు ఉన్నారో, గృహస్థ శిష్యుల్ని అక్కడ ఆ మందిరంలో పూజ ఇంకా విధి విధానాలు అంతా మొత్తం చూసుకోవడానికి, మందిరాన్ని చూసుకోవడానికి వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇంకా మీ బాధ్యతను అప్పచెప్పేశారు. ఇప్పుడు ఆ గృహస్థ భక్తులు ఎవరైతే పూజారులుగా అప్పుడు నియమించబడ్డారో వాళ్ళ వంశం నుంచి వాళ్ళ సంతానం ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు కూడా వాళ్ళ వంశస్థులు, వాళ్ళ వంశంలో వచ్చిన సంతానం వాళ్ళు మాత్రమే అక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకునేది ఏంటంటే ఇది మా హక్కు, ఇక్కడ పూజారులుగా ఉండడం, గోస్వాములుగా ఉండడం, మేము మాత్రమే గోస్వాములము, మేము మాత్రమే పూజారులము, మేము మాత్రమే ఇక్కడ బ్రాహ్మణులము అనేసి బృందావనంలో వాళ్ళు అది మా హక్కు, ఇది మా వంశం, మేమే, ఇంకా ఎవరు కాలేరు గోస్వాములు అనే విధంగా వాళ్ళ యొక్క భావన అనమాట, మనోభావన. ఇప్పుడు వాళ్ళ అండర్లోనే బృందావనంలో అన్ని పురాతనమైన షడ్గోస్వాములు స్థాపించిన మందిరాలన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు ఆయన తన భక్తిరాసామృత సింధులో రాశారు ఎలా తన గురు మహారాజు ఇక్కడ చాలా స్ట్రగుల్ పడవలసి వచ్చింది బృందావనంకి వచ్చినప్పుడు ప్రచారం చేయడానికి, పరిక్రమకి కూడా. ఎలాగైతే ఏం జరిగింది అంటే శ్రీ చైతన్య మహాప్రభు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభుకి ముఖ్యమైన పార్షదుడు నిత్యానంద ప్రభు ఆయన కొంతమంది శిష్యులు వాళ్ళు ఏమన్నారంటే మేము నిత్యానంద వంశంలోకి చెందిన వాళ్ళము,
కాబట్టి మేము గోస్వామి కులం, మాది గోస్వామి కులం అని వాళ్ళే చాటించుకొని మేమే నిత్యానంద వంశంలోకి వచ్చిన వాళ్ళం, నిత్యానందం ప్రభు యొక్క అనుచరులం. కాబట్టి భక్తిని ప్రచారం చేసే హక్కు మాకు మాత్రమే ఉంది. ఈ గోస్వాములు మేమే అవుతాము, ఇలా మాకే అధికారం ఉంది. మా వంశం నిత్యానంద వంశం, నిత్యానంద నుంచి వచ్చింది మా వంశం. కాబట్టి ఈ విధంగా మాకే హక్కు ఉంది ఇలా పూజలు చేయడానికి కానీ, ప్రచారం చేయడానికి కానీ భగవంతుడికి అన్నట్టుగా వాళ్ళు ఆ నిత్యానంద ప్రభు తర్వాత వచ్చిన వాళ్ళు అలా అన్ని చోట్ల అలా కబ్జా చేసుకొని హక్కుని దఖలు చేసుకొని ఉన్నారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వచ్చినప్పుడు ఆయన చాలా శక్తివంతమైన గౌడీ వైష్ణవ ఆచార్య మన సాంప్రదాయంలో. ఆయన వీరి యొక్క ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మా హక్కు ఇది, మా జన్మ హక్కు, ఎందుకంటే మేమే మాత్రమే ఇలా ప్రచారం చేయొచ్చు భక్తిని, మేము మాత్రమే దీక్షలు ఇవ్వచ్చు, మేము మాత్రమే పూజలు చేయొచ్చు, వేరే ఎవరు గోస్వాములు కానీ ఆచార్యులు కానీ భక్తులు కానీ అవ్వలేరు అనే ఈ యొక్క ఐడియాని ఆయన సంపూర్ణంగా ధ్వంసం చేసేసాడు. అందుకనే ఆయనకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయనకు చాలా మంది శత్రువులుగా మారిపోయారు. అయినా కానీ భక్తి సిద్ధాంత ఠాకూర్ చాలా సక్సెస్ఫుల్ గా ప్రచారం చేశారు. సక్సెస్ఫుల్ గా ప్రచారం చేసి విజయవంతంగా సరైన సిద్ధాంతాన్ని, సరైన ఆచరణని ఆయన స్థాపించారు. భక్తి అంటే ఎవరైనా చేసుకోవచ్చు, భక్తి ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా భక్తులు కావచ్చు, ఎవరైనా భక్తిని ప్రచారం చేయొచ్చు, దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఈ జాతి వాళ్ళు మాత్రమే చెయ్యొచ్చు అని ఏం లేదు అనేది ఆయన గట్టిగా ప్రచారం చేశాడు అనమాట. సో ప్రభుపాల్ వారు అందుకనే ఈ యొక్క గోస్వాముల యొక్క మానసికతను ఖండించారనమాట. అదే ఆ ఒక్క జాతి గోస్వామి వాళ్ళ భయం కూడా, ఈ ప్రభుపాదుడు ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మూమెంట్, పెద్ద మూమెంట్ తయారు చేసేసాడు, కాబట్టి మరి మా పరిస్థితి, మా పొజిషన్ ఏమైపోతుంది అనే సమాజంలో మాకు మాత్రమే హక్కు ఉందనే ఒక అహంకారంతో, ఇంకా అదొక ప్రతిష్టతో జీవిస్తున్నాం, అది ఏమైపోతుంది అనేది ఆయనలో వాళ్ళలో కొంచెం భయాన్ని పుట్టించిందనమాట. కాబట్టి కాకపోతే ప్రభుపాల్ వారిని అలా నిరోధించలేకపోతున్నారు, డైరెక్ట్ గా అపోజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ విజయవంతంగా మొత్తం విశ్వంలో ప్రచారం చేసి ఒక గొప్ప ఆచార్య, గొప్ప సాధువుగా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఎలా ఆయన్ని మనము అడ్డుకోగలము అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి ఎవరికి ఎంత లోపల నుంచి ద్వేషం ఉన్నా, భయం ఉన్నా, ఏమున్నా సరే ముఖాన్ నుంచి మాత్రం బయటికి మాత్రం అందరూ ప్రశంసించారు ప్రభుపాల్ ద్వారా. లేకపోతే అలా ప్రశంసించలేకపోతే సైలెంట్ గా ఉండిపోయారు, కానీ ఎవ్వరు కూడా అగెయిన్స్ట్ గా ప్రభుపాద్ వారికి ఏమి చేయలేదు. సో ప్రభుపాద్ వారు ఆ యొక్క స్థలాన్ని చూశారు. అది రమణ రేతిలో ఉందన్నమాట. ప్రభుపాద్ వారు చూశారు, ఇది మన బృందావనం దగ్గరే, మన చెట్టికార రోడ్ దగ్గరే ఉంది. ఇది చాలా మంచి చోటు, ఎందుకంటే ఇది బృందావనము నుంచి ఆగ్రా వెళ్ళే దానికి చాలా దగ్గరలో ఉంది. ఇంకా ఇది బృందావన పరిక్రమ మార్గానికి చాలా పక్కనే ఉంది. అంటే చాలా మంది వేలాది లక్షలాది మందులు ఎవరైతే బృందావన పరిక్రమ వస్తారో వాళ్ళందరూ ఈ ల్యాండ్ పక్క నుంచే వెళ్తారు, దగ్గర నుంచే వెళ్తారు. కాబట్టి ఇది చాలా మంచి స్థలం, రమణ రేతి ఆ స్థలం పేరు. రమణ రేతి అంటే ఆ యొక్క రేతి అంటే ఆ ఇసుక, రమణ అంటే ఆనందాన్ని ఇస్తుంది అనమాట, ఆనందాన్ని ఇచ్చే ఇసుక. ఎందుకంటే అక్కడ కృష్ణ బలరాములు లీలలు చేశారు. సో అప్పుడు చూశారు ఇక్కడ చాలా మటుకు వనము, అడవి ప్రాంతము, కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని పొలాలు ఉన్నాయి, పొలాల భూములు ఉన్నాయి, అంతే. అఫ్ కోర్స్ ఇప్పుడు అలా లేదనుకోండి, ఆ టైంలో అలా ఉండే అనమాట. ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు చూసినప్పుడు అతను ప్రభుపాల్ వారు చూసి ఆనందపడ్డారు. 5000 సంవత్సరాల క్రితం కృష్ణ బలరాములు తన యొక్క గోపసకులతో ఇక్కడే ఆటలాడుకున్నారు, ఈ మట్టిలోనే. ఈ మట్టి వారికి ఆనందాన్ని ఇచ్చింది, అందుకే దీన్ని రమణ రేతి అంటారు. కాబట్టి బృందావనంలో చాలా స్పెషల్ ప్లేసు. కాబట్టి ఇది మంచి ల్యాండ్ అని చూశారు. అక్కడ సిటీ ఆఫీషియల్స్ కూడా కొంతమంది మేము మీకు ఎక్కడైనా ల్యాండ్ ఇవ్వచ్చు అన్నట్టుగా మాట్లాడారు, కానీ గట్టిగా ఎవరు కమిట్ అవ్వలేదు. కానీ ప్రభుపాల్ వారు ఈ మిస్టర్ ఎస్ ఇచ్చిన ఆఫర్ని మాత్రం సీరియస్ గా తీసుకున్నాడు. సో మిస్టర్ ఎస్ చెప్పాడు అనమాట,
నాకు చాలా మంది సాధువులు అడిగారు ఈ ల్యాండ్ కోసం, ఈ భూమి కోసం. కాకపోతే మేము ఇంకా ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకోలేదు. మేము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామంటే, ఎవరికైతే ఇస్తామో వాళ్ళు రాధాకృష్ణులకు ఒక మందిరం కట్టాలి వెంటనే. అలాంటి వారికి మేము ఇవ్వాలనుకుంటున్నాము. అంటే ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు, మేము వెంటనే మందిరాన్ని, రాధాకృష్ణ మందిరాన్ని కడతాము, మీరు మాకు ఇవ్వండి. అంటే మిస్టర్ ఎస్ అన్నాడు, సరే నేను మీకే ఇస్తాను అనేసి ఒప్పుకున్నాడు. ప్రభుపాల్ వారు చాలా సార్లు ఇలా ఎంతో మంది మేము మీకు భూమి ఇస్తాము, ల్యాండ్ ఇస్తామని మాటిచ్చి తర్వాత మాట మాట మట్టుకే ఇచ్చారు కానీ భూమిని ఇవ్వలేదన్నమాట. ఇలా చాలా సార్లు జరిగింది. అందుకనే ప్రభుపాల్ వారు ఇలా ఎవరో మాట మాట వరుసకు చెప్పేస్తే దాన్ని సీరియస్ గా తీసుకోరు. కానీ ఈసారి ఈయన మిస్టర్ ఎస్ చెప్పింది ఆయన సీరియస్ గా తీసుకొని మాట్లాడి తర్వాత కొంతమందిని భక్తుల్ని చెప్పారు, మీరు ఇక్కడే ఈయనతో పాటు ఉండి డీడ్, ఫార్మాలిటీ డీడ్ అంతా కూడా తయారు చేసుకోండి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కోసం. అప్పటి వరకు నేను మీరు ఈ కార్యాలు చూస్తున్నానని కొంతమంది భక్తులకి ఆ బాధ్యతను అప్పచెప్పి చూసుకోమని ఆయన్ని, మిగతా భక్తులందరినీ తీసుకొని ఇప్పుడు శ్రీ ప్రభుపాల్ వారు బృందావన పరిక్రమకు బయలుదేరుతున్నారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు స్వతహాగా తన శిష్యులందరికీ కూడా బృందావనం దర్శనం చేయించాలనే కోరికతో ఇక్కడికి వచ్చారు. సో అలా కృష్ణుడి లీలాస్థలీలన్నిటికీ వెళ్ళారట. బర్సానా అంటే శ్రీమతి రాధారాణి యొక్క జన్మస్థలం, అక్కడికి తీసుకెళ్లారు. గోకుల కృష్ణుడి యొక్క చిన్నప్పుడు చేసిన ఫస్ట్ పాస్ట్ టైమ్స్ అని గోకులంలో అక్కడికి వెళ్ళారు. రాధాకుండుకి వెళ్ళారు, రాధాకుండుకి తీసుకెళ్లారు. గోవర్ధనం తీసుకెళ్లారు. బృందావనంలో ఉన్న గోస్వామి మందిరాలన్నింటినీ దర్శించడానికి తీసుకెళ్లారు. ఆ విధంగా గోవర్ధనానికి వెళ్ళినప్పుడు ప్రభుపాల్ ద్వారా ఒక విషయం చెప్పారు, ఈ గోవర్ధన పర్వతం ఏదైతే ఉందో ఇక్కడ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని ఏవి కూడా మీరు తొక్కకండి, తీసుకొని వెళ్ళకండి ఇంటికి. ఎందుకంటే ఇది గోవర్ధన పర్వతం, ఇది కృష్ణుడితో అభిన్నం కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మీరు ప్రవర్తించండి. ఇంకా ఇక్కడ గోవర్ధన్లో ప్రభుపాల్ ఒక దగ్గర చూపించాడు, ఇక్కడ కృష్ణుడి యొక్క పద చిహ్నం ఉంది, అది కూడా చూపించాడు గోవర్ధన్ ఒక రాతి మీద. సో అది చాలా పెద్దగా ఉందన్నమాట పాద చిహ్నం. పెద్దగా ఉంటే ప్రభుపాల్ వారు చూపించినప్పుడు భక్తులు అన్నారు, ఓ ఇది చాలా పెద్దగా ఉంది, ఇంత పెద్ద పద చిహ్నం ఉందంటే కృష్ణుడు అప్పుడు హైట్ చాలా ఎక్కువ ఉండాలి, కనీసం 8 అడుగులైనా ఉండాలంటే ప్రభుపాల్ ద్వారా అవును, ఆ సమయంలో ఆ కాలంలో మనుషులు చాలా హైట్ ఎక్కువ ఉండేవారు ఇప్పుడు కన్నా అనేసి ప్రభుపాల్ వారు చెప్పారు. అలా గోవర్ధన్ దగ్గర బిందు సరోవరంకి కూడా వెళ్ళారు. అక్కడ బిందు సరోవరంకి వెళ్ళేసి అక్కడ అది మొదటి ప్లేస్ అన్నమాట రాధాకృష్ణుడు కలిసిన చోట. సో అక్కడ భక్తులందరూ కూడా ఆ నది అంటే ఆ సరోవరంలో ఈత కొట్టడం మొదలు పెట్టారు. ప్రభుపాల్ వారు కూడా అందులోంచి బకెట్లో నీళ్లు తీసుకొని పక్కన స్నానం చేశారు ఆ నీళ్లతో. ఆ విధంగా తర్వాత ప్రభుపాల్ వారు ప్రసాదం తీసుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడ కొంతమంది కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వస్తుంటే ప్రభుపాల్ వారి శిష్యులు ఏం చేశారంటే ఆ కుక్కల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేయడానికి రాళ్లతో విసిరారనమాట. విసరడం, అరవడం మొదలు పెట్టారు. ప్రభుపాల్ వారు వెంటనే వాళ్ళని అడ్డుకున్నారు, ఇక్కడ బృందావనంలో అలా చేయకండి, వాటిని వదిలేయండి అనేసి ప్రభుపాల్ వారు తన ప్లేట్లోంచి కొంచెం ప్రసాదాన్ని కుక్కలకి వేసేసారు తినడానికి. సో తర్వాత బర్సానాలో ఎక్కడైతే రాధారాణి యొక్క జన్మస్థానం ఉందో అక్కడికి ప్రభుపాల్ వారిని తన శిష్యులు పల్లకిలో తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి, పైకి ఎక్కాల్సి వస్తుంది. ఆ చిన్న పర్వతం పైన మందిరం ఉంది. సో అక్కడికి తీసుకెళ్లి ప్రభుపాల్ వారు చూపించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక చిన్న పర్వతం లాగా ఉంది కదా, ఇక్కడ నుంచి కృష్ణుడు కిందకి వచ్చేవాడు. అక్కడ చూస్తున్నారా రాధారాణి యొక్క, అక్కడ ఆ చిన్న పర్వతం నుంచి రాధారాణి వచ్చేది. ఇక్కడ మధ్యలో ఇద్దరు కలుసుకునేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ వనం ఉంది, ఇది చాలా స్పెషల్ ప్లేస్, ఇక్కడే రాధాకృష్ణులు ఇద్దరు కలుసుకునేవారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం దర్శనం చెప్పించారనమాట బర్సానాది. తర్వాత అలా ప్రతి ఒక్క చోటికి ప్రభుపాల్ వారు తన శిష్యుని తీసుకొని వెళ్ళారు. అలా ప్రతి హోలీ ప్లేస్ కి, ప్రతి లీలా స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కాసేపు కీర్తన చేసేవారు. దాని తర్వాత అక్కడ మందిరంలో ఏ విగ్రహం అయితే ఉందో కృష్ణుడిది అక్కడికి వెళ్ళి ప్రణామాలు చేసేవారు. దాని తర్వాత ఆ లీలాస్థలి యొక్క మహాత్మ్యం, అక్కడ ఏం జరిగిందనే విశేషాలు ప్రభుపాల్ వారు అక్కడ భక్తులందరికీ కూడా తెలియజేశారనమాట. ఈ విధంగా పరిక్రమ జరిగింది. ఆ పరిక్రమలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది భక్తులు ఉన్నారు.
అందులో ఒక షేర్ చేస్తున్నారు వారి యొక్క ఎక్స్పీరియన్స్. దీన దయాద్రి ప్రభు ఆయన అంటున్నాడు, అక్కడ మేము అన్ని చోట్లకు వెళ్తున్నప్పుడు మేమందరం విదేశీయులం కదా, ప్రభుపాల్ ద్వారా వెనకాల ఇంతమంది విదేశీ శిష్యులను చూసి చాలా మంది అక్కడ ఏమనుకున్నారంటే, అంటే చాలా మంది పిచ్చేవాళ్ళు అందరూ కూడా, ఈయన దగ్గర స్వామీజీ దగ్గర చాలా మంది విదేశీయులు ఉన్నారంటే చాలా డబ్బు ఉందనేసి చాలా మంది వచ్చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మేము ఎందుకంటే అమెరికా వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఎక్కువ ఉంటాయనేసి వెంటనే వచ్చేసి డబ్బులు అడిగేవారు. అంటే అందరు ఇలా అడుక్కునే వాళ్ళందరూ వచ్చేసి గుమ్ముగూడిపోయేవారు. కనీసం ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక 1/2 డజన్ మంది వెంట వచ్చేసేవారు. తర్వాత అది వాళ్ళకి ఇచ్చేవారికి ముందుకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ప్రభుపాద్ని. సో ప్రభుపాద్ని కొన్ని చోట్ల ఇచ్చేసేవారు. అలా జరిగేదన్నమాట. సో నెక్స్ట్ ప్రభుపాల్ వారు ఈ విధంగా ఒకసారి అలా పరిక్రమలో తన శిష్యులందరినీ తీసుకొని యమునా నది తీరానికి వెళ్ళారు. యమునా నదీ తీరాన్ని తీసుకెళ్లి ఎక్కడైతే కృష్ణుడు మట్టి తిన్నాడో, బ్రహ్మాండ ఘాట్ అనమాట, ఆ చోటికి తీసుకెళ్లారు. ఎక్కడైతే మట్టి తిన్నప్పుడు యశోదమ్మ నోరు తెరిచినప్పుడు కృష్ణుడిది చూడడానికి మట్టి తిన్నాడా లేదా అని, అప్పుడు నోట్లో మొత్తం బ్రహ్మాండాన్ని చూపించేశాడు కృష్ణుడు. ఆ స్థలానికి తీసుకెళ్లారు ప్రభుపాల్ వారు. తీసుకెళ్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అక్కడ నీళ్ళల్లో కూడా ప్రభుపాల్ వారు స్పర్శించి, అమ్మో చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు అనేసి, ప్రభుపాల్ వారు నేను చాలా ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఇంత చల్లి నీళ్ళలో స్నానం చేయడం కష్టం నాకు, కాకపోతే మీరు అందరు స్నానం చేయండి, నేను కొన్ని చల్లుకుంటాను తలమైన అని కొన్ని నీళ్ళు తీసుకుని తలపై చల్లుకున్నాడు ప్రభుపాల్ వారు. తర్వాత స్త్రీలందరినీ కూడా ఇంకో చోట, వాళ్ళకి స్త్రీలకి స్నానం చేయడానికి వేరే చోటు ఉంది, అక్కడ పంపించేశారు స్త్రీలు ఉండే చోటుకి. పురుషులందరూ ఇంకో చోట వాళ్ళు స్నానం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు, ఆడుకుంటున్నారు నీళ్ళల్లో. ప్రభుపాల్ వారు అక్కడే కూర్చొని నది ఒడ్డున కూర్చొని చూస్తున్నారు అనమాట. అలా చూస్తూ సడన్ గా ప్రభుపాల్ వారు కూడా సడన్ గా ఒక గంశ చుట్టుకొని వెంటనే ఆ నది ఒడ్డులోకి మెల్లగా దిగి కొన్ని నీళ్ళని తలపైన చల్లుకొని కొంచెం మోకాల వరకు దిగారు. దిగేసిన తర్వాత ప్రభుపాల్ వారు చూశారనమాట. చూస్తూ ఉన్నారు అందరూ శిష్యులందరూ. ప్రభుపాల్ వారు మునిగి లేస్తున్నారనమాట. అంటే అలా డుక్కి కొట్టేసి స్నానం చేసేసారనమాట యమునాలో. ఆ విధంగా అందరు కూడా ఒకరిపైన ఒకరితో అలా నీళ్లు చల్లుకుంటూ అక్కడ స్నానం చేశారనమాట యమునాలో. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఈ విధంగా అలా మొత్తం పరిక్రమ చేస్తూ అక్కడ మిస్టర్ సరాఫ్ వాళ్ళ ఇంట్లోనే చాలా రోజుల వరకు ఉన్నారు. సో అక్కడే కంటిన్యూ చేస్తున్నారు స్టే. అప్పుడు అక్కడ ప్రభుపాల్ వారి యొక్క పురాతనమైన ఫ్రెండ్, చాలా ఓల్డ్ ఫ్రెండ్ హిత్సరణ్ శర్మ, ఆయన వచ్చారనమాట. సో ప్రభుపాల్ వారు అన్నారు, సరే నేను ఇప్పుడు ఇంకా ఇక్కడ సరాఫ్ ఇల్లు ఉంటాను, ఈ బృందావనంలో ఏవైతే ముఖ్యమైన మందిరాలు ఉన్నాయో, ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటిని నా శిష్యులందరికి తీసుకెళ్ళి దర్శనం చేయించని తన ఫ్రెండ్ అయిన హిత్సరం శర్మకి చెప్పేశారు. సో ఆయన తీసుకొని వెళ్ళారు. అయినా కానీ ప్రభుపాల్ వారు ఆయన వీలైనంత మటుకు తన శిష్యులతో పాటు దర్శనానికి, మందిరాల దర్శనానికి కూడా వెళ్ళేవాడు. ఆయన అన్నాడు కానీ అయినా సరే మాక్సిమం ట్రై చేసి వెళ్ళేవారు. అలా రాధా దామోదర మందిరానికి వెళ్ళారు. ఎక్కడైతే ప్రభుపాల్ వారు ఎన్నో సంవత్సరాలు అక్కడ, అంటే విదేశాలకి అమెరికాకి వెళ్ళడానికన్నా ముందు అక్కడే ఉండి రూమ్ లోనే శ్రీమద్ భాగవతాన్ని రచించారు, మొదటి స్కందాన్ని మొత్తం. అలాగే బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ని కూడా అక్కడి నుంచి ప్రచురించారు. సో అక్కడికి వెళ్ళారు. ఆ రాధా దామోదర్ మందిరంలో ప్రభుపాల్ వారు తన శిష్యులకు చెప్పారు, ఇస్కాన్ ఒక మందిరం మనం చేద్దాం అనుకున్నాం కదా ఈ బృందావనంలో, అన్నిటికన్నా బెస్ట్ ఒకవేళ మనకు ఈ మందిరమే లభించేస్తే రాధా దామోదర్ మందిరం చాలా బెస్ట్. ఎందుకంటే అక్కడ రాధా దామోదర్ పూజారికి కూడా చెప్పేశారు, మీరు అనుమతిస్తే మేమే ఈ మందిరాన్ని చూసుకుంటాము, వ్యవహరిస్తాము, మేము ఈ మందిరాన్ని ఇంకా బాగా తీర్చిదిద్దుతాము, ఇంకా బాగా చేసుకుంటాము, ఇక్కడ భగవంతుడికి వెండి సింహాసనాన్ని తయారు చేస్తాము, ఇక్కడ ప్రతిరోజు ఒక 50 నుంచి 100 మంది ప్రసాదం తీసుకుంటారు, చాలా బాగా చేస్తాము ఇక్కడ మొత్తము, మీరు కావాలనుకుంటే మేము ఇక్కడ చేస్తాం, ఎందుకంటే మేము ఎలాగో ఈ బృందావనంలో ఒక మందిరం స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఒకవేళ మీరు మాకు ఇస్తే ఈ మందిరమే తీసేసుకొని దీన్నే తీర్చిదిద్దుకుంటాం, మేము ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నాం, మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, మేము ఇక్కడే ఖర్చు చేస్తాం, ఈ మందిరానికే ఖర్చు చేస్తాం మొత్తం, ఇక్కడ ఒక గొప్ప ఏ ఫెస్టివల్ అయినా సరే గొప్పగా చేస్తాం, ఎందుకంటే ఇది శ్రీ జీవ గోస్వామి వారి యొక్క స్థలం,
రూప గోస్వామి, జీవ గోస్వామి ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళిద్దరు పుస్తకాలు రచించారు, దాని గురించి చర్చించుకున్నారు. కాబట్టి మాకు కూడా మా దగ్గర కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. సో వాళ్ళ నుంచి మేము వాళ్ళు రచించిన పుస్తకాలన్నీ ప్రచురించాము. సో మా దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయి. సో తద్వారా ఇక్కడికి వస్తే ఇక్కడ మొత్తం మేము ప్రచారం చేస్తున్నాం విశ్వవ్యాప్తంగా, అందరు ఇక్కడికి వస్తారు, వాళ్ళందరూ ఈ విషయాలు తెలుసుకుంటారు అని ఆయన చెప్పి ప్రయత్నించారు అనమాట. సో అప్పుడు యమునా మాతాజీ అక్కడ ఆ యాత్రలో ఉన్నారు. సో ఆమె షేర్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు అక్కడ ప్రభుపాల్ వారు తరచుగా ఆ దాదా దామోదర్ మందిరంలో అంటే ఆయనకి ఎంత ఇష్టమో, ముఖ్యంగా ఆయన నివసించిన రూమ్లు ఎలాగైనా సరే బాగా మెయింటైన్ చేయమని ఆయన చెప్పాడు తన శిష్యులకి. ఎందుకంటే ఆ రాధా దామోదరంలో ఉన్న మందిరంలో ఉన్న 2 రూమ్స్, ప్రభుపాల్ వారు నివసించిన 2 రూమ్స్ ఆయనకు చాలా ఇష్టం అనమాట. ఒకరోజు రాత్రి ఆయన అక్కడే నివసిస్తున్నారు. ఒకరోజు రాత్రి అంటే ఇప్పుడు సరాఫ్ భవన్ లో ఇప్పుడు నివసిస్తున్నారు కదా, ప్రభుపాల్ వారు నిశ్చయించుకున్నారు, నేను ఒక రోజు మొత్తం 24 గంటలు మళ్ళీ ఆ రూమ్ లోనే గడపాలనుకుంటున్నాను అని. సో అందరికి చాలా నచ్చింది అది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. సో 3-4 శిష్యులతో ప్రభుపాల్ వారు వెళ్ళి ఒక రాత్రి అంతా అక్కడే గడుపుదామనేసి ఒక రోజంతా 24 అవర్స్ రాత్రితో సహా అక్కడ రాధా దామోదర్ మందిరానికి వెళ్ళారు. అది సరాఫ్ భవన్ అంటే అది సేవాకుంజ్ దగ్గర నుంచి కొంచెం దూరం ఉందన్నమాట రాధా దామోదర్ మందిరం. సరాఫ్ భవన్ నుంచి సేవాకుంజ్ వరకు కొంచెం డిస్టెన్స్ ఉంది. అప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు అంటే 24 అవర్స్ చాలా ఎర్లీ మార్నింగ్ అంటే 4 గంటల కన్నా కూడా ముందు మబ్బులో ఈ యమునా మాతాజీని అంటుంది, నేను అక్కడి నుంచి నడుచుకుంటూ బృందావనం వీధుల్లోంచి నడుచుకుంటూ ఈ రాధా దామోదర్ మందిరానికి వచ్చాను ఎర్లీ మార్నింగ్. అక్కడ వెళ్ళి చూశాను శిల ప్రభుపాల్ వారికి ఏ రూమ్ లో అయితే పడుకుంటారు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ నాకు కనిపించింది ప్రభుపాల్ వారు అక్కడ అంటే ఆ రూమ్ లో మనకి ముందుకి వెనుక నడుచుకుంటూ జపం చేస్తున్నారు. అలా వెళ్ళగానే సడన్లీ అక్కడ ఒక చిన్న మూల నుంచి ఒక లైట్ వస్తుంది అంతే. ప్రభుపాల్ వారు అక్కడ ఒక చిన్న బల్బ్ ఉంది. సో అక్కడ నించొని ఉన్నారు. ఎప్పుడైతే నేను అక్కడ ప్రవేశించానో రూమ్ లోకి, ప్రభుపాల్ వారు నన్ను చూసి హౌ హ్యావ్ యూ గాటన్ హియర్, ఎలా వచ్చేసావు ఇక్కడ నువ్వు అని అడిగాడు. ఎందుకంటే ప్రభుపాల్ వారికి తెలుసు ఆమె అక్కడ సరాఫ్ భవన్ లో ఉందని, అమ్మాయి అంటే స్త్రీలందరూ కూడా ఇక్కడ ఓన్లీ 3-4 శిష్యులతో ఆయన పురుషులతో వచ్చారు కాబట్టి సడన్ గా ఆమె చూసి ఇంత మబ్బులో ఎలా వచ్చావు ఇక్కడికి. అయితే నేను అన్నాను యమునా మాతాజీ నడుచుకుంటూ వచ్చేసానని. అదే ప్రభుపాల్ వారు అన్నారు అది మంచిది కాదు, ఇది చాలా ఇక్కడ చాలా డేంజరస్, ఇలా అర్ధరాత్రి చాలా కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటాయి, ఇంకా కొంతమంది దొంగలు కూడా ఉంటారు, ఇలా ఒక్కొక్కసారి రిస్క్ ఉంటుంది లైఫ్ ని. ఎందుకంటే ఇలా ఏదైనా దొంగతనం నుంచి అంటే ఏదైనా దీన్ని పొందడానికి చంపనేస్తారు మనిషిని, ఇలా అర్ధరాత్రి అలా తిరగకూడదు, అంటే ఒంటరిగా రాకూడదు అని ప్రభుపాల్ వారు ఆమెకు కొంచెం మందలించారు. కానీ ప్రభుపాల్ వారు చాలా ఆనందం కలిగింది అంత అర్ధరాత్రిలో కూడా ఆమె నడుచుకుంటూ వచ్చిందని. సో మరి నువ్వేం చేస్తున్నావు, జపం చేస్తున్నావు అంటే ఆమె అనేది ప్రభుపాల్ నేను జపం చేస్తున్నాను. సో ఆయన చెప్పాడు చాలా మంచిది, ఇక్కడ రూప గోస్వామి సమాధి ఉంది, అక్కడ కూర్చొని జపం చేయని చెప్పాడు ప్రభుపాల్ గారు. అలా 4ంటికి సమయం అయినప్పుడు అప్పుడు మెల్లిగా అక్కడ మంగళారతికి మెల్లిగా జనాలు రావడం అనేది మొదలైంది. ప్రభుపాల్ గారు కూడా ఇప్పటి వరకు రూమ్ లో కూర్చొని జపం చేసుకుంటున్నారు, ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత అక్కడ చెప్పారు ఆమెతో, ఈ రాధా దామోదరం మందిరం ఉంది కదా, ఇది మొత్తం ఇట్ వాజ్ జస్ట్ లైక్ ద హబ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్, ఇట్ వాజ్ ఇట్ సెంటర్. అంటే మొత్తం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ యొక్క రాధా దామోదర్ మందిరం యాక్చువల్లీ సెంటర్. ఎలాగైతే ఒక చక్రంలో ఒక సెంటర్ ఉంటుంది కదా, అలాగే ఇది సెంటర్. సో ఇంకా ప్రభుపాల్ వారు మళ్ళీ కూడా చెప్పారు, రిక్వెస్ట్ చేశారు, ఈ ఏవైతే 2 రూమ్స్ ఇక్కడైతే ప్రభుపాల్ వారు ఉండేవారో దాన్ని రెగ్యులర్ గా డైలీ క్లీన్ చేసి బాగా మెయింటైన్ చేయండి అని. సో అప్పుడు ఆ యాత్రలో అక్కడ రాధానాథ్ స్వామి మహారాజ్ కూడా ఉన్నారనమాట. సో అప్పుడు ఆయన చెప్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు, నేను శిల ప్రభుపాల్ వారిని ఫస్ట్ టైం బాంబేలో చూశాను, దాని తర్వాత నేను బృందావనంకి వచ్చేసి ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను.
ఒక 6 నెలలు అయిపోయింది నేను బృందావనంలో ఉండి బ్రజవాసులతోని నివసిస్తున్నాను. ఇక్కడ నాకు చాలా నచ్చింది ప్రదేశం. నేను కృష్ణ భక్తిలో ఇక్కడే చేసుకుంటూ ఉన్నాను. అలా నది ఒడ్డున బాబాజీలతో సహా ఒక సింపుల్ లైఫ్ ఇక్కడ లీడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే మొదటిసారి ప్రభుపాదుల వారిని కలిశానో అప్పుడే ఒక బీజం నా యొక్క హృదయంలో నాటబడిందని నాకు అర్థమైపోయింది. ఒకరోజు నేను అలా బృందావనంలో ఉన్నప్పుడు 6 నెలలు అయిపోయింది ఉండి, సడన్ గా చూశాను ఒక పెద్ద బస్సు నిండా అమెరికన్ భక్తులందరూ కూడా అక్కడికి వచ్చారు కీర్తన చేసుకుంటూ. నాకు అర్థమైపోయింది వాళ్ళే అనేసి. అప్పుడు బాంబేలో చూసిన ప్రభుపాదుల వారితో పాటు ఉన్న వారే అనేసి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ప్రభుపాదుల వారు కూడా వచ్చారా అని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎస్, ప్రభుపాదుల వారు ఇక్కడే ఉన్నారు అని. రేపు పొద్దున భాగవతం కూడా ప్రవచనం ఇస్తారు అని. సో నేను అప్పటికే చాలా మంది గురువులని బృందావనంలో చూశాను. చాలా మంది గురువులు నాకు నచ్చారు. ముఖ్యంగా ప్రభుపాదుల వారి యొక్క గురు భాయిలను, గురు భ్రాతలందరినీ కలిశాను. వాళ్ళ శిష్యులతో కూడా నేను ఉన్నాను, నివసించాను. కానీ ఆ రోజు పొద్దున నేను ఎప్పుడైతే భాగవతం క్లాస్కి వచ్చానో, శ్రీల ప్రభుపాదుల వారు జయరాధా మాధవ్ కీర్తన్ మొదలు పెట్టగానే అది విన్నానో, ఇంకా అక్కడ అలా వింటూనే ఉండిపోయాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని అంత ప్రేమతో కృష్ణుడికి కీర్తన చేస్తూ చూడలేదు. నేను ఎంతో మందిని కలిశాను, గొప్ప గొప్ప వాళ్ళని భారతదేశంలో. కానీ ఎప్పుడైతే నేను శ్రీల ప్రభుపాదుల వారు జయరాధా మాధవ్ కీర్తన చేస్తూ కనిపించారో, నాకు వాళ్ళందరూ అంటే నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. అతను చాలా అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో సీరియస్ గా, చాలా ఉన్నతమైన భక్తితో ఆయన కీర్తన చేస్తున్నారు. నేను విశ్వసించలేకపోయాను. మధ్యలో చూస్తున్నాను ఆయన్ని, ఆయన కూడా నన్ను మధ్యలో చూస్తున్నాడు. సో దాని తర్వాత అనిపించింది నాకు, మేబీ ఆయన బాంబేలో నన్ను చూశారు కదా, గుర్తుపట్టారేమో అనిపించింది. తర్వాత నాతో ఒకసారి మాట్లాడారు. ఇంకా సారీ, ఆయనతో మాట్లాడలేదు. దీని తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు ప్రభుపాదుల వారు. అప్పుడు బృందావనాన్ని బాగా ప్రశంసించారు ఆ ప్రవచనంలో. ఎంత బాగుంటుంది బృందావనం, ఎంత అద్భుతమైన ప్రదేశం, ఎంత ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులందరూ కూడా. ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో మనం వచ్చినప్పుడు దాని యొక్క లాభాన్ని మనము స్వీకరించాలి అని, చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులతో అని కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అనమాట. ఆ రోజు నుంచే నేను అనుకున్నాను, ఈయనే నా గురువు అని, ఈయనే నా గురు మహారాజు అనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఎలాగైతే ప్రవచనం ఇచ్చాడో, ఆ ప్రవచనంలో మొత్తం ఎంత సిద్ధాంతం ఉండాలో అంతా చెప్పేశాడు. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఎన్నెన్నో విన్నాను, అవన్నీ కూడా ఈయన ప్రవచనంలో ఉన్నాయి. ఈయన ప్రవచనంలో అంతకన్నా మంచి సందేశం ఉంది. నేను చూడగలిగాను అనమాట. ఈ ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణ నేను గమనించగలిగాను. ఆయన చాలా శుద్ధమైన భక్తుడు. ఆయన ప్రభావంతో ఆయన శిష్యులందరూ కూడా పాపయుక్తమైన జీవితాన్ని త్యాగం చేసేశారు. నేను ప్రతిరోజు దర్శనానికి వెళ్ళేవాడిని, అంటే ప్రభుపాదుల వారి యొక్క దర్శనానికి. నేను యమునా నది ఒడ్డున నివసించేవాడిని, అక్కడి నుంచి ప్రతిరోజు వెళ్ళేవాడిని. అందరూ బృందావనంలో ఆ సమయంలో ప్రభుపాదుల వారిని ప్రశంసించేవారు. వాళ్ళు చాలా గర్వపడేవారు. ఎందుకంటే బృందావనం వాళ్ళ వాసులందరూ కూడా బృందావనంతో చాలా ఆసక్తితో ఉండేవాళ్ళు. వాళ్ళ కృష్ణుడి పైన చాలా ప్రేమ, అలాగే బృందావనం పైన చాలా ప్రేమ. అది వాళ్ళ యొక్క భావం అన్నమాట. వాళ్ళ బృందావనాన్ని వాళ్ళు పూజించేవారు. వాళ్ళని ఎప్పుడైనా కలిస్తే ఆ సమయంలో అందరూ ప్రభుపాదుల వారిని ప్రశంసించారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయన్ని పిలిచేవారు స్వామి భక్తి వేదాంత అని పిలిచేవారు. వాళ్ళు అనేవారు, ఆయన చాలా గొప్ప సాధువు. ఎందుకంటే ఆయన బృందావనాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయాడు. బృందావనాన్ని యొక్క మహిమను మొత్తం విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాడు. అలా అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. నార్మల్ బృందావన వాసులు అందరూ అలా ఫీల్ అవుతున్నారు ప్రభుపాదుల వారి గురించి. ఒకరోజు ప్రభుపాదుల వారు తన శిష్యులతో కలిసి రమణ రీతిలో ఒక ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి నేను వెళ్ళేలో కొద్దిగా లేట్ అయిపోయింది. అప్పటికే ప్రభుపాదుల వారు అక్కడి నుంచి బయలుదేరి తన ట్యాక్సీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొక 20 అడుగుల దూరంలో ఉన్నప్పుడు అక్కడ అప్పటికే చాలా మంది బ్రజభాషలు వచ్చేసి దండవత ప్రణామాలు చేసేస్తున్నారు రోడ్డు మీదే ప్రభుపాదుల వారికి. నేను వాళ్ళందరి మధ్యలో చాలా చిన్నవాడిగా అనిపించింది. ఆ గుంపులో నేను కూడా వెళ్ళి
అక్కడే ప్రభుపాల్ వారికి ప్రణామాలు చేసేసింది, దండోత్ ప్రణామాలు. అలా ప్రణామాలు చేసి తల ఎత్తుతున్నాను, నాకు అక్కడ కనిపించారు ప్రభుపాల్ వారి పాద పద్మాలు కనిపించాయి. అంటే ప్రభుపాల్ వారు అక్కడే నించొని నన్ను చూస్తున్నారు అనమాట. నేను భయంతో ప్రభుపాల్ వారి వైపు చూశాను అలా పైకి. ప్రభుపాల్ వారు నన్నే చూస్తున్నారు. అలా డైరెక్ట్ గా నా కళ్ళల్లో చూశారు. అలా కొన్ని సెకండ్లు చూశారు అంతే. అలా చేసిన తర్వాత నన్ను అడిగారు, నువ్వు బృందావనంలో ఎంతకాలం నుంచి ఉంటున్నావు అని. అప్పుడు నేను అన్నాను, 6 నెలల నుంచి ప్రభుపాద్ అన్నాను. అప్పుడు నన్ను చూశాడు, చాలా సీరియస్ గా చూశారు ప్రభుపాద్ వారు నా కళ్ళల్లోకి. చూసి ఎంతో దయతో ఆయన తల ఊపుతూ, నీకు ఈ ప్రదేశం నచ్చిందా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను, అవును ప్రభుపాద్, ఇది చాలా అద్భుతమైన ప్రదేశం, నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఎప్పుడు చూడలేదు అని అన్నాను. అప్పుడు సడన్ గా ప్రభుపాల్ వారు, సీరియస్ గా ఉన్న ప్రభుపాల్ వారు నవ్వుతూ, ఎంతో అందమైన నవ్వుతో ప్రభుపాల్ వారు ఆయన నన్ను చూస్తూ ఉండిపోయారు. తర్వాత ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు చూశారు, కానీ నాకు ఎంతో సేపు చూసినట్టు అనిపించింది. నేను ఆయన కృపను ఎంత కృప చూపించాడంటే నేను దాన్ని వెలకట్టలేను. అప్పుడు తర్వాత ఆయన అన్నాడు, చాలా మంచిది, బృందావనం చాలా అద్భుతమైన ప్రదేశం అనేసి ప్రభుపాల్ గారు నవ్వి అలా అనేసి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయారు. ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను అక్కడ 6 నెలల నుంచి ఉన్నాను కదా. అప్పుడు చాలా మంది అక్కడ అంటున్నారు, నువ్వు మాయలో ఉన్నావు, ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బృందావనంలోనే నీ ప్రకారం నువ్వు భక్తి చేసుకుంటున్నావు, ఇలా ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా నాకు చాలా మంది చెప్తున్నారు. కానీ చాలా మంది భక్తులు అలా చెప్పారు. కాబట్టి నాకు అనిపించేది, అరే భక్తులు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. అప్పుడప్పుడు నేను అలా నిరుత్సాహపడ్డాను. కానీ ఏ రోజైతే అలా ప్రభుపాల్ వారితో కలిసి ప్రభుపాల్ వారు నన్ను అలా అన్నారో, నా తర్వాత నాలో ఉన్న ఆ యొక్క చింత, నిరుత్సాహం అంతా కూడా వెళ్ళిపోయింది. తర్వాత నాకు ఈ ఇస్కాన్ పట్ల ఇంకా ఇంకా ఆదరణ, ఆసక్తి పెరిగిపోయింది. సో ఆ ప్రభుపాల్ వారితో నాకు కలిసిన ఆ యొక్క కలయిక చాలా ముఖ్యమైనది. ప్రభుపాల్ వారు నా గురించి అంటే ఏదైతే ఆలోచించారో, ఏదైతే మాట్లాడారో చాలా నాకు ఇంపార్టెంట్ అనిపించింది. అంటే నా గురించి ఆయన కేర్ తీసుకుంటున్నారు, కన్సర్న్ ఉంది అని అనిపించింది. సో నేను ప్రతిరోజు ఆయన క్లాసులు వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని, ప్రభుపాల్ వారి దర్శనానికి వెళ్ళే వాళ్ళని, అందులో సందేహమే లేదు. ఆయన నన్ను కృష్ణ భక్తి గురించి అన్ని స్థలాల్లో నన్ను కన్విన్స్ చేసేసారు. అలా ప్రభుపాల్ వారు ఎప్పుడైతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో భక్తులు నాకు చెప్పారు, ఇప్పుడు ప్రభుపాల్ వారు మొత్తం భారతదేశంలో ప్రచారానికి వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, పరిక్రమకు వెళ్తున్నారు, నువ్వు కూడా మాతో పాటు రా, ప్రభుపాల్ వారు నిన్ను కూడా రమ్మన్నారు నాతో పాటు అని పిలిచారు. కానీ ప్రభుపాల్ వారు నాకు ఆ కృప చూపించారు. నేను చాలా ఆనందపడ్డాను. కానీ అదే సమయంలో నాకు బృందావనంలోనే ఉండాలి, ఇంకా ఎంతో ఆసక్తి ఉంది నాకు. అందుకే నేను వాళ్ళకి చెప్పాను, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వస్తే ప్రభుపాల్ వారికి నేను ఇక్కడ సేవ చేసుకుంటాను, కానీ బృందావనాన్ని మాత్రం వదిలి నేను ఇప్పుడు రాను అని చెప్పేశాను. దాని తర్వాత కొంతకాలం తర్వాత నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది. దాని తర్వాత నేను ఈ దేశం వెళ్ళి భారతదేశాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది తిరిగి అమెరికాకి. అప్పుడు వెళ్ళే సమయంలో బృందావన్ వాసులు, ముఖ్యంగా బాబాజీలు, వాళ్ళందరూ నాకు చెప్పారు, స్వామి భక్తి వేదాంత అక్కడ అమెరికాలో కూడా నవ బృందావనం, న్యూ బృందావాన్ని తయారు చేశారంట. నువ్వు ఇక్కడ బృందావనం వదిలినా పర్వాలేదు, బాధపడకు, అక్కడ నువ్వు అమెరికాకి వెళ్తే అక్కడ నవ బృందావనం, న్యూ బృందావన్కి వెళ్ళు అని చెప్పారు. కాబట్టి నువ్వు ఎప్పుడు బృందావనాన్ని త్యాగం చేసి వెళ్ళే ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఇక్కడ బృందావనం, అక్కడ నవ బృందావనం అంతా ఒకటే. ఎందుకు అంటే స్వామి భక్తి వేదాంతాల సృష్టించాడు అక్కడ మళ్ళీ బృందావనాన్ని పాశ్చాత్య దేశంలో. కాబట్టి వాళ్ళు ఎంతో గర్వంతో అలా చెప్పారనమాట నేను వెళ్ళేటప్పుడు. కాబట్టి నువ్వేం బాధపడకు, ఇక్కడ బృందావనం త్యాగం చేసి వెళ్ళిపోతున్నావు అని, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు నువ్వు, అక్కడ స్వామి భక్తి వేదాంతం ఇంకో బృందావనం చేశాడు అని. సో విధంగా ప్రభుపాల్ వారు అక్కడ బృందావనంలో ఉన్నప్పుడు తన శిష్యులకి బృందావనం అనేది ఒక ధామం, ఒక పుణ్య క్షేత్రం, తీర్థస్థలం, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ముఖ్యంగా అంటే ఎలా నీళ్లు తాగాలి, అక్కడ నుంచి జాగ్రత్తలు చెప్పారన్నమాట. ఎందుకంటే మీరు తప్పుడు విధానంగా నీళ్లు తాగారనుకోండి, అప్పుడు ఎవరో ఒకరు చూస్తారు, ఏదో ఒకటి అంటారు, అది నాకే మాట వస్తుంది, ప్రభుపాల్ వారి శిష్యులరా చేశారు చూడండి అని తప్పుగా.
అందుకనే జాగ్రత్త పడండి. ఎప్పుడు ఎవరు ఒక మాట అనే విధంగా వ్యవహరించకండి. ఒక మాట పడకూడదు మనం. ఒక శిష్యుడిగా ఇది మీ కర్తవ్యం. కాబట్టి ఎలా నడుచుకోవాలో నేను ఏ రూల్స్, ఏ నియమాలు, ఆదేశాలు అయితే చెప్తున్నానో, జాగ్రత్తలు చెప్తున్నానో అవి కొంచెం కష్టమైనా సరే అవి అలాగే నడుచుకోండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి మిమ్మల్ని భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఎలా ప్రచారం చేయాలి, ఎలా నడుచుకోవాలి భక్తుడిగా నేర్పించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అని ప్రభుపాల్ వారు అక్కడ శిష్యులకు చెప్పారు బృందావనంలో. సో ప్రభుపాల్ వారు ఇంకా అక్కడ నుంచి ఒక లేఖ రాశారు పాశ్చాత్య అంటే వెస్ట్ లో ఉన్న భక్తులందరికీ చెప్తూ ఎంత సక్సెస్ఫుల్ గా బృందావనం పరిక్రమ జరిగిందో అని. నేను ఇప్పుడు ప్రస్తుతానికి బృందావనంలో 40 మంది శిష్యులతో వచ్చాను. ఇక్కడ మేము డైలీ పరిక్రమ చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క తీర్థస్థలానికి వెళ్తున్నాము. రేపు తిరిగి మళ్ళీ ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొంతమంది అధికారులు బృందావనంలో ఉండే వాసులు వాళ్ళు మాకు ఎంతో చక్కని స్వాగతం సత్కారం చేశారు. వాళ్ళు మా యొక్క సంకీర్తన పార్టీని చూసి కీర్తనను చూసి వాళ్ళు మేము ఇక్కడ నగర సంకీర్తన చేయడం చూసి వాళ్ళు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇక్కడున్న మేయర్ అయితే అందరి ముందు పబ్లిక్ లో మేము చేసిన చాలా అద్భుతమని ప్రశంసించి పొగిడాడు. ఆ విధంగా తర్వాత నేను ఇక్కడ నుంచి బృందావనం నుంచి అమెరికాకి పోకముందు ఇక్కడ బృందావనం గురించి అమెరికాలో ఎవరికి తెలియదు పాశ్చాత్య దేశంలో. కాకపోతే ఇప్పుడు ఈ స్వామి భక్తి వేదాంత ప్రభావంతో వందలాది మందులు బయట దేశం నుంచి ఇక్కడ మన దేశానికి ఇక్కడ బృందావనానికి వస్తున్నారు దర్శించుకోవడానికి కృష్ణుడి యొక్క జన్మస్థలం. సో ఆ విధంగా బృందావన్ భక్తులందరూ కూడా అర్థం చేసుకున్నారు ఏంటంటే ఒక విషయాన్ని, నా వలన బృందావనము మొత్తం విశ్వ ఖ్యాతిని పొందింది. ఇప్పుడు విశ్వంలో అందరికీ బృందావనం అంటే తెలుసు. ఆ ఘనత అది నేనే చేశానని వాళ్ళు చాలా గర్వంతో ప్రశంసించారు నన్ను. మా స్వామీజీ, మా బృందావనం నుంచి వెళ్ళి స్వామీజీ మొత్తం విశ్వవ్యాప్తంగా బృందావనం యొక్క మహిమాని చాటి చెప్పాడు. సో తర్వాత ఇంకా ప్రభుపాల్ వారు ఢిల్లీకి వచ్చారు. ఇది డిసెంబర్ 1, 1971. అలా ఢిల్లీకి రిటర్న్ వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు తన 40 మంది శిష్యులతో ఎవరైతే బృందావనానికి ఆయనతో పాటు వెళ్ళారు వాళ్ళందరూ కలిసి బిర్లా మందిర్లో అక్కడ చిన్న గెస్ట్ హౌస్ ఉందన్నమాట, గెస్ట్స్ కోసము వెనక వైపు అక్కడ నివసించారనమాట. సో ఆ సమయంలో భారతదేశంలో ఒక మొత్తం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందన్నమాట. సో అలా అంటే యుద్ధం జరిగే సంభావన పెరిగిపోయింది. అలా యుద్ధం జరిగింది, స్టార్ట్ అయిపోయింది అనుకోండి. జస్ట్ ఆ యుద్ధం యొక్క సమాచారం కారణంగా అన్ని చోట్ల ఒక రకమైన టెన్షన్ బృందావనంలోతో సహా. ఎందుకంటే బృందావనం దగ్గరే ఉంది ఢిల్లీకి, 90 మైళ్ళు మాత్రమే. ఇంకా ఆగ్రా దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడ చాలా మిలిటరీ బేస్ ఉందన్నమాట. ఒకరోజు రాత్రి ప్రభుపాల్ వారు అలా సరాఫ్ భవన్ లో ఉన్నప్పుడు కూడా అక్కడ అధికారులు చెప్పారు, ప్రకటించారు బ్లాక్అవుట్ అని. సో శిల ప్రభుపాల్ భక్తులందరూ కూడా అప్పుడు వాళ్ళ ఉన్న రూమ్ లోపలనే ఉండిపోయారనమాట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మొత్తం ఆఫ్. అప్పుడు ఇంకా అందరూ వాళ్ళ యొక్క కిటికీలన్నిటినీ కూడా నల్లటి బ్లాంకెట్ లేకపోతే పేపర్లతో అంతా కప్పేశారనమాట. అంటే ఒక మన క్యాండిల్ లైట్ కూడా కనిపించకూడదంట. సో ఈ విధంగా అంటే ఇలాంటి వాతావరణం అనమాట, యుద్ధ వాతావరణం నెలకొందనమాట. అన్ని చోట్ల నుంచి భయం, ఎక్కడి నుంచి ఎలా యుద్ధం జరుగుతుందో, ఏం జరుగుతుందో. అలాంటి సమయంలో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు ప్రచారం చేయడానికి. అలా వచ్చిన రెండో రోజే ప్రభుపాల్ వారు అమెరికన్ అంబాసిడర్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో కెనెత్ కీటింగ్ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభుపాల్ వారు మిస్టర్ కీటింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణ భక్తి, కృష్ణ భావనామృతం యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటి, ఒక శరీరము ఆత్మకి తేడా ఏంటి, ఈ ఆత్మ అనేది శరీరంలో నివసిస్తుంది, మీకు ఎలాగైతే మీరు బట్టలు వేసుకున్నారో అలాగే ఈ ఆత్మకి శరీరం అనేది ఒక బట్టలు లాంటిది. కానీ మనం ఎలాగైతే ఇప్పుడు మిమ్మల్ని మిస్టర్ కీటింగ్ అని పిలుస్తాం, అంతేగాని మిస్టర్ మీరు కోట్ వేసుకున్నారు, స్ట్రిప్ట్ కోట్ వేసుకున్నారు, మిస్టర్ స్ట్రిప్ట్ కోట్ అనేది పిలవం కదా. అలాగే ఇప్పుడు మనము ఈ శరీరాన్ని పిలుస్తున్నాం, కానీ యాక్చువల్లీ మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. ఈ ఆత్మ అనేది 84 లక్షల రకరకాల ప్రాణుల శరీరాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది.
అది విని మిస్టర్ కీటింగ్ అన్నారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆసక్తికరంగా ఉంది. నేను ఆత్మ ఇలా ఇంకొక శరీరంలోకి ప్రయాణిస్తుందా అనే విషయాన్ని నమ్ముతాను అని చెప్పారు. ప్రభుపాద ద్వారా ఇది నిజం. ఎలాగైతే మీరు చూస్తున్నారో, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడి శరీరం ఉంది, తర్వాత అతను పెద్దగా అయిపోతున్నాడు, పెద్ద శరీరం వచ్చేసింది, కానీ ఆత్మ అదే ఒక చిన్న శరీరం నుంచి పెద్ద శరీరంకి వెళ్ళిపోయిందా? అలాగే అక్కడ ఒక చిన్న సరస్వతి పాపని చూపిస్తూ చెప్తున్నాడు అనమాట. అలాగే ఈ శరీరాన్ని త్యాగం చేసినప్పుడు ఆ ఆత్మ ఇంకో శరీరానికి ప్రవేశిస్తుంది. ఇది ఒక విజ్ఞానం అంతే, సైన్స్. సో అతను చూసి కీటింగ్ ఆయన చెప్పారనమాట ప్రభుపాల్ వారికి, నేను చూస్తున్నాను మీరు అమెరికన్ ప్రభుపాల్ వారు అన్నారు, నేను అమెరికాలో అమ్మాయిల అబ్బాయిలు చూశాను, చాలా గొప్ప గొప్ప పరివారాలు, ఎంతో ధనవంతులైన ఎంతో సమ్మానమైన పరివారాల నుంచి వచ్చిన వాళ్ళందరూ హిప్పీలుగా మారిపోతున్నారు. మీరు ఎంతో పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టారు, వాళ్ళు ఎంత చదువులు చదివినా కానీ అసంతృప్తితో నిరాశకి గురవుతున్నారు. వాళ్ళకి సంతృప్తి లేదు, ఎంత భౌతిక సుఖం పొందినా ఆనందం కలగట్లేదు. అలాంటి సమాజం, మనిషి అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాడు అమెరికాలో. అందరూ కూడా వాళ్ళకి సంతృప్తి లేదు జీవితంలో, అసలు జీవితంలో ఏం చేయాలనే విషయంలో కన్ఫ్యూజన్. అప్పుడు కీటింగ్ అన్నారు, మీకు ఇలా భారతదేశంలో కూడా అనుచరులు ఉన్నారా విదేశంలో ఉన్నట్టే అంటే? ప్రభుపాల్ వారు అన్నారు, భారతదేశంలో అందరికీ కృష్ణుడు అంటే తెలుసు, కృష్ణుడు భగవంతుడు అనే విషయం భారతీయులు అందరికీ తెలుసు. అప్పుడు కీటింగ్ అన్నారు, అవునవును కరెక్టే అని. సో మీరు అమెరికన్ వాళ్ళకు కూడా ఇంత చక్కగా సిన్సియర్గా భక్తి చేసుకుంటున్నారని ప్రశంసించారు. ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి, ఎవరైనా సరే కృష్ణ భక్తి యొక్క విజ్ఞానాన్ని తెలుసుకుంటే వాళ్ళు వెంటనే స్వీకరిస్తారు. సో మిస్టర్ కీటింగ్ అన్నారు, ఇక్కడ స్వామి రాజానందజీ వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఆయన్ని నేను అడిగాను భగవంతుడు అంటే అర్థం ఏంటి అని అడిగాను, వివరించమని. అప్పుడు ఆయన ఒక్క నిమిషం వరకు ఆలోచించి ఆయన ఏమన్నాడంటే, భగవంతుడు ఒక తాడు వంటి వాడు, అందరి మనుషుల్ని కనెక్ట్ చేసే ఒక తాడు అని చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా అనిపించింది. అది విని ప్రభుపాల్ వారు అన్నారు, ఇది భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఏమిచ్చిందంటే భగవంతుడు సూత్రాణం మణివ నేను ఒక సూత్రాన్ని, మనులన్నిటినీ కలిపే సూత్రాన్ని నేనే అని ప్రభుపాల్ వారు చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి అన్ని కూడా ఈ లోకంలో, ప్రపంచంలో మంచి మనుషులు, చెడు మనుషులు అందరూ అన్ని కూడా భగవంతుడి పైనే ఆధారపడి ఉన్నారు. ఇది వేదాంత సూత్రంలో చెప్పబడింది. జన్మాద్యస్య యతః అంటే అన్నిటి కారణం, అన్నిటి జన్మకు కారణం ఆ భగవంతుడే, సర్వకారణ కారణం. నువ్వేమంటావు అని అడిగాడు. అప్పుడు మిస్టర్ కీటింగ్ అన్నాడు, మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉంది అని. సో ప్రభుపాల్ అన్నారు, నీకు ఇంకొక డెఫినిషన్ అర్థం చెప్తాను, భగవంతుడు అంటే ఏంటో. భగవంతుడు అంటే సర్వ ఆకర్షణీయుడు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఐశ్వర్యము, బలము, ఖ్యాతి, అందము, వైరాగ్యము, విద్య ఉంటే వాళ్ళని వీటిలో ఏదైనా ఉంటే ఎవరైనా సరే వారి పట్ల ఆకర్షితులైపోతారు కదా. కొంచెం ఉన్నా కానీ, మీరు ఇప్పుడు అంబాసిడర్ అంటే ఏంటి, మీ యొక్క దేశాన్ని యొక్క ప్రతినిధి కాబట్టి అందరూ మీ పట్ల ఆకర్షితులవుతారు. కొంతమంది నా దగ్గరకు కూడా వస్తారు, స్వామీజీని చూడాలని వస్తారు, స్వామీజీని దర్శించుకోవాలని. ఎందుకంటే ఇలాగా ఈ 6 జనాల్ని ఆకర్షిస్తాయి. కానీ భగవంతుడు అంటే ఎవరు? ఈ షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నవారే ఆ భగవంతుడు. సో ఈ విధంగా కాసేపు అయిన తర్వాత అంబాసిడర్ కీటింగ్ అన్నారు, నాకు ఇంకొక అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళాల్సి వస్తుంది, నేను ఒక అంబాసిడర్ని కదా, అందుకనే ఇప్పుడు ఆధ్యాత్మిక స్థరం నుంచి భౌతిక స్థరానికి దిగి రావాల్సిందే, కానీ మీరు ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి, నేను చాలా ఆనందపడుతున్నాను, మీరు విషయాలు నాకు చెప్తున్నారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుందని. అప్పుడు శిల ప్రభుపాల్ వారు అన్నారు, నేను కూడా ఈ భౌతిక స్థరానికి రావాల్సి వస్తుంది, నెక్స్ట్ టైం మళ్ళీ నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ప్రెసిడెంట్ని కలవాలనుకుంటున్నాను. సరే కీటింగ్ అన్నాడు, నేను ఒక చిట్టి రాస్తాను దానికోసం, తప్పకుండా నేను మీకు సహాయపడతానని చెప్పారు. సో ప్రభుపాల్ వారు నవ్వుతూ, మీరు చాలా బిజీగా ఉంటారు, విశ్వవ్యాప్తంగా శాంతిని పంచాలనే విషయంతో, ఆనందంగా ప్రజలు ఉండాలనేసి, కాకపోతే మీరు ఎంత ప్రయత్నించినా కానీ మీ దేశంలో ప్రజలందరూ హిప్పీలుగా మారిపోతున్నారు, అంటే మీరు చేసే కార్యాలు ఏదో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిదిద్దేదే మా కృష్ణ భావనామృతం యొక్క ఉద్యమం. సో అందుకనే మనము ఈ యొక్క
వైజ్ఞానికమైన ఈ ఉద్యమాన్ని మీరు స్వీకరిస్తే అందరూ ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ప్రభుపాల్ వారు తన ఒక శిష్యులకి ఈ మీటింగ్ గురించి లేఖలో రాశారు. నువ్వు ఇది తెలుసుకొని చాలా ఆనందపడతావు. ఈరోజు పొద్దున నేను ఢిల్లీలో అమెరికన్ అంబాసిడర్ ఇండియాలో వచ్చారు, మిస్టర్ కెనెత్ కీటింగ్, ఆయనతో కలిశాను. అతను మన ఇస్కాన్ మూవ్మెంట్ పట్ల ఆయనకి ఎంతో గౌరవం ఉంది. అతను నాకు ప్రెసిడెంట్తో మీటింగ్ అవ్వడానికి సహాయపడతానని చెప్పారు. ఎప్పుడైతే తిరిగి నేను మళ్ళీ వసంతకాలంలో అక్కడ అమెరికాకి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ మీటింగ్ చేయడానికి అంటే ఆయన సహాయం చేస్తానని చెప్పాడు. నేను ఆయనకి రిక్వెస్ట్ చేశాను, మా యొక్క ఇస్కాన్ మూవ్మెంట్ని మీరు కొంచెం సహాయం అందిస్తే, ఆ సహాయం ద్వారా మేము మీ యొక్క దేశంలో ఇప్పుడు ఏదైతే ఒక భయంకరమైన పరిస్థితి ఉందో, అందరు హిప్పీలుగా మారిపోతున్నారో వాళ్ళందరినీ కూడా హ్యాపీలుగా చేసేస్తాం. సో మాకు ఈ కొంచెం హెల్ప్ చేస్తే మేము ఆ మేలు మీ కంట్రీకి చేయగలం, దేశంకి అని చెప్పాను. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో అని లేఖలో రాశారు తన శిష్యుడికి. తర్వాత రోజు ప్రభుపాల్ వారు పొద్దున మార్నింగ్ వాక్ కి నడుచుకుంటూ ఢిల్లీ సందుల్లో వెళ్తున్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు అక్కడ ఒక భక్తుడిని, ఇక్కడ నుంచి ఒక పేపర్ తీసుకోనరా అని చెప్పారు. సో ఒక సైకిల్ మీద ఒక అబ్బాయి పేపర్లో న్యూస్ పేపర్ అమ్ముకుంటూ వెళ్తుంటే ప్రభుపాల్ వారు భక్తులు చెప్పారు, తీసుకున్నాం. పేపర్ తెప్పించాడు. పేపర్ తెప్పించి చూశారు. అక్కడ హెడ్లైన్స్ లో రాసింది, ఎమర్జెన్సీ డిక్లేర్డ్, 3 enemy planes డౌన్. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ, మొత్తం దేశంలో ఎమర్జెన్సీ ఉంది, శత్రువుల యొక్క 3 విమానాల్ని ధ్వంసం చేసేసాము అని గట్టిగా చదివాడు అనమాట హెడ్లైన్స్ శిష్యుడు. ఇప్పుడు బేసికల్ ఏంటంటే పాకిస్తాను ఆల్రెడీ అటాక్ చేసింది అనమాట. ఇండియాలో బాంబింగ్ స్టార్ట్ చేసింది 7 స్థలాల్లో. సీజ్ ఫైర్ ప్లేస్ క్రాస్ చేసేసి పూంచ్ లో ఇచ్చేసింది అనమాట. అప్పుడు ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ఇందిరాగాంధీ అనమాట ప్రైమ్ మినిస్టరు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, ఇప్పుడు పాకిస్తాన్ ఫుల్ స్కేల్లో భారతదేశం పైన యుద్ధం మొదలుపెట్టింది. ఇంతకు ముందే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధం మొదలు పెట్టేసింది. ఇప్పుడు మొత్తం ఈ దేశంలో మొత్తం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందన్నమాట. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియాకి ఏవైతే సప్లైస్ ఉన్నాయో దిగుమతులన్నింటినీ నిలిపివేసింది. చైనా కూడా ఇండియాని భయపెడుతుంది, రష్యా ఏమో ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఇది పరిస్థితి అన్నమాట. అప్పుడు ప్రభుపాల్ వారు ఇదంతా విని చూసి, ఈ యుద్ధం ఎక్కువ రోజులు నిలవదు, వెంటనే యుద్ధం సమాప్తం అయిపోతుంది, మరియు ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతుంది అనేసి ముందే భవిష్యవాణి చేసేసారు ప్రభుపాల్ వారు. ఆ రోజు రాత్రి అదే రోజు రాత్రి ప్రభుపాల్ వారు అలా అన్నారా, ఆ రోజు తర్వాత రాత్రి ఇందిరాగాంధీ రేడియో పైన చెప్తుందన్నమాట, నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు బంగ్లాదేశ్ లో యుద్ధం జరుగుతుంది, దాని కారణంగా భారతదేశం పైన కూడా యుద్ధం జరుగుతుంది. దీని కారణంగా మన ప్రభుత్వం ఇంకా ప్రజలందరూ భారతదేశంలో ఒక పెద్ద బాధ్యత ఉంది మనకి. ఇప్పుడు మనకి ఇంకా వేరే మార్గం లేదు, యుద్ధంలో ప్రవేశించాల్సిందే అనేసి ఆమె ఘోషణ చేసిందంట రేడియోలో. ప్రభుపాల్ వారు ఇది విని ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే యుద్ధం అనేది జరుగుతుంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి భౌతిక దేశంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగైతే 4 ఉంటాయో అలాగే యుద్ధం కూడా ఉంటుంది. యుద్ధం ఉంటుంది, ఉండకపోవచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి భౌతిక ప్రపంచంలో. సో ప్రభుపాల్ వారు అలా రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత ప్రభుపాల్ వారు కోసం అనేసి కొన్ని రోజులు అప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు 3-4 రకరకాల న్యూస్ పేపర్లు తీసుకొచ్చేవారు ప్రభుపాల్ వారి దగ్గరికి. అలా కొన్ని రోజుల తర్వాత బిర్లా మందిర్లో ఉన్న తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా తన శిష్యులందరూ కూడా ధర్మశాలలో షిఫ్ట్ అయిపోయారు, కమలానగర్ డిస్ట్రిక్ట్ లో, ఓల్డ్ ఢిల్లీలో. తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ కొన్ని రోజు ప్రవచనాలు ఇచ్చారు. ఆ ప్రవచనాల యొక్క ఫేమస్ పేరు ఏం పడిందంటే ద బ్లాక్అవుట్ లెక్చర్స్. ఎందుకంటే ఆ టైంలో బ్లాక్అవుట్ ఉండేది అనమాట. బ్లాక్అవుట్ అంటే అంత చీకటి అయిపోతుంది, అందరు విండోలు కూడా ఆ నల్ల బ్లాంకెట్ లేకపోతే న్యూస్ పేపర్తో కప్పేస్తారు, చిమ్మ చీకటి ఉంటుంది. అయినా కానీ ప్రభుపాల్ ద్వారా ఆ చిమ్మ చీకటి రూమ్ లో లోపల కూర్చొని క్యాండిల్ లైట్ పెట్టుకొని
ఆ భక్తులందరితో కలిసి అక్కడ ప్రభుపాదులు వారు భక్తులకి ప్రచారం చేస్తారు, అంటే క్లాసెస్ ఇచ్చేవారు. సో ప్రభుపాదులు వారు అన్నారు అందులో సందర్భంగా, ఇలా యుద్ధం చేసే ప్రబలత ఈ కలియుగ వాసికి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రజలందరూ ఇంకా ఇంకా పాపాత్ములుగా తయారవుతున్నారు. అందుకనే ఇలా పాపాత్ములుగా తయారయ్యి ఇంకా ఎక్కువ ఎక్కువ ఈ యుద్ధానికి కావాల్సిన సామగ్రిని సమకూర్చుకుంటారు. తద్వారా యుద్ధం ద్వారా మొత్తం మనిషి జాతిని వినాశనం చేసేస్తున్నారు. అలా ఒక్కొక్కసారి ప్రభుపాదులు వారు తన శిష్యుల్ని అడిగేవారు, ఆ గుంపులోంచి నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు అని అలా డిస్కషన్ చేసేవారు. ఎందుకంటే బయట ఎవరు గెస్ట్ ఇంకా రారు, ఎందుకంటే ఇది బ్లాక్అవుట్ కదా. ఈ బ్లాక్అవుట్ సమయంలో వీధుల్లో ఒక్కరు కూడా కనిపించరు. కొన్ని రాత్రుల్లో అయితే పోలీస్ వాళ్ళు వచ్చేసి ఈ క్యాండిల్ లైట్ లో భక్తులందరూ ఇలా చర్చించుకుంటుంటే ఆ క్యాండిల్ లైట్ కూడా బంద్ చేయమనేసి బయట నుంచి డోర్ కొట్టి చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు రాత్రిపూట వచ్చి పోలీసులు. సో అలాంటి పరిస్థితి అన్నమాట, మొత్తం యుద్ధ వాతావరణం ఉంది భారతదేశంలో. అప్పుడు ప్రభుపాల్ వారు ఒక లెటర్ లో రాశారు, ఇక్కడ మా ప్రోగ్రాంలన్నీ కూడా తగ్గిపోయాయి, ఇక్కడ ప్రతిరోజు రాత్రి బ్లాక్అవుట్. ఇక ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. అందరూ శిష్యులు, తన భారతదేశంలో ఉన్న శిష్యులందరూ కూడా ఇలా ప్రచార క్షేత్రంలో ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాయాపూర్ లో అయితే గవర్నమెంట్ ఏం చెప్పేసిందంటే భక్తులందరినీ కూడా మీరు బంగ్లాదేశ్ కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆ మాయాపూర్ ని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోండి అని చెప్పేసింది. సో ప్రభుపాల్ వారు అనుకున్న విధంగానే ఈ యుద్ధం అనేది ఎక్కువ రోజులు కొనసాగలేదు. 17వ డిసెంబర్ రోజు ప్రభుపాల్ వారు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ చదువుతున్నారు, నియాజీ సరెండర్స్, బంగ్లాదేశ్ ఈజ్ ఫ్రీ. నియాజీ ఇప్పుడు శరణాగతం అయిపోయింది కాబట్టి బంగ్లాదేశ్ ముక్తం అయిపోయింది అని. సో తర్వాత ఇండియా డిసైడ్స్ ఆన్ యూనిలాటరల్ సీజ్ ఫైర్ ఇన్ వెస్ట్, అంటే యుద్ధం నిలిచిపోయింది ఇంకా అనేసి ఆ వార్త వినగానే ప్రభుపాల్ వారు ఎంతో ఆనందంతో, ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా ప్రభుపాల్ వారు తన శిష్యులతో చెప్పారు, ఈ యుద్ధం నిలిచిపోవడానికి గల కారణం, ఇంత తొందరగా యుద్ధం ఎందుకు ఆగిపోయింది, దానికి గల కారణం మనము ఒక నెల క్రితం ఢిల్లీలో పెద్ద ప్యాండల్ ప్రోగ్రాం చేసి సంకీర్తన యజ్ఞం చేశాం కనుక అందుకనే యుద్ధం తొందరగా నిలిచిపోయింది అని చెప్తారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా ప్రతి పేజీలో ఇప్పుడు న్యూస్ పేపర్లో భారతదేశం విజయవంతమైంది, యుద్ధంలో గెలిచింది అనే హెడ్లైన్సే కనిపిస్తున్నాయి. అక్కడ భారతదేశం యొక్క ప్రధానమంత్రి చెప్తున్నారనమాట, ఈ యుద్ధానికి ముఖ్యమైన కారణం ఈ అమెరికా. సో అలా ఇందిరాగాంధీ చెప్పేసరికి, ఇలా ప్రెసిడెంట్ నిక్సన్ ఆయనే యుద్ధానికి ముఖ్యమైన కారణం అని చెప్పేసరికి అమెరికన్ భక్తులందరూ ఇప్పుడు టెన్షన్ లో వచ్చేసారు. మేము వీధుల్లోకి వెళ్తే మమ్మల్ని ఏమంటారు, ఏం చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది కదా యుద్ధంలో, ఇండియాకి అగెయిన్స్ట్ గా ఉంది. సో మేమేమో అమెరికా నుంచి వచ్చినాం కాబట్టి ఏమవుతుందో ఏం చేస్తారో అనేది కొంచెం పరిస్థితి కొంచెం భయంకరంగా తయారైంది, టెన్షన్ గా తయారైంది అప్పుడు. ఎందుకంటే భారతదేశంలో ఆ సమయం అందరూ అమెరికాకి అగెయిన్స్ట్ గా అయిపోయారు. ప్రభుపాల్ వారు చెప్పారన్నమాట, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఇలా ఎందుకు అయిపోయిందంటే ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మీ దేశం అమెరికా పాకిస్తాన్ కి సపోర్టు చేసింది కనుక. సో ఈ ఢిల్లీలో ఇలా రాజనైతిక మొత్తం వాతావరణం నెలకొందనమాట. కాబట్టి ప్రభుపాల్ వారు కూడా తన భక్తుల్ని ఢిల్లీ నుంచి వివిధ చోట్లకు పంపించడం మొదలు పెట్టేశారు. కొంతమందిని కలకత్తాకు పంపించేశారు ప్రచారం చేసుకొని అక్కడ శాంతంగా ఉండని, ఇంకో కొంతమందిని తనతో పాటు తీసుకొని బాంబేకి బయలుదేరిపోయారు. సో అంతర్జాతీయంగా కూడా ఎన్నో రాజకీయాలు జరుగుతున్నా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ ఆందోళన మాత్రం ఎవ్వరూ ఆపలేరు. సో అలా ప్రచారం కొనసాగుతుంది. యుద్ధం జరుగుతున్నా కానీ భారతదేశంలో ప్రభుపాల్ ద్వారా అలా ప్రచారం చేసి కంటిన్యూ చేశారు. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మనం ఇక్కడే ఈరోజు చర్చ నిలిపివేద్దామంట. సో చాలా